యేసు నామములో అందరికి వందనములు. ఇది దేవుని వాక్యంలో 2వ రాజులు 17వ అధ్యాయం 37వ వచనం. మరియు ఇతర దేవతలను పూజింపక మీరు బ్రతుకు దినములనియు మోషే మీకు వ్రాసిచ్చిన కట్టడలను విధులను అనగా ధర్మశాస్త్రము అంతయు గైకొనవలెను. 38. నేను మీతో చేసిన నిబంధనను మరవకయు ఇతర దేవతలను పూజింపకయు ఉండవలెను. ప్రియమైన వాళ్ళారా, యేసు రక్తంతో కడగబడిన మనము ఎటువంటి స్థితిలో ఉన్నాము అని పరీక్ష చేసుకోవాలి. మనకంటే ముందున్నవారు భక్తులు వారి యొక్క జీవితం ఎట్లా నడిచింది అని మనకు ఈ చరిత్ర కనబడుతుంది. ఇక్కడ చూసినట్టయితే ఇశ్రాయేలీయులకు దేవుడు చెప్పిన మాట ఏంటంటే 38వ వచనంలో, నేను మీతో చేసిన నిబంధనను మరవకయు. దేవుని నిబంధన మరవద్దు. యేసు క్రీస్తు రక్తము మనకు క్రొత్త నిబంధన తీసుకొని వచ్చింది. క్రొత్త నిబంధన ఏం చెప్తుంది అని ఆలోచించింది. పాత నిబంధన 10 ఆజ్ఞలు ఇచ్చినాడు, ధర్మశాస్త్రం అంతా చెప్పినాడు. కొత్త నిబంధన ఏం చెప్పిందంటే, నీ పూర్ణ మనస్సుతో, పూర్ణ వివేకంతో, పూర్ణ బలముతో, పూర్ణ హృదయంతో ఏంది నీ దేవుడైన యెహోవాను సేవించు. రెండో మాట, నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమించు. ఈ 2 విషయాలు ధర్మశాస్త్రం అంతా ఇమిడి ఉన్నాయి. ఈ 2 విషయాలను మనము దేవుడు చేసిన నిబంధన ద్వారా తెలుసుకొని వాటిని అనుసరించే వారమై ఉన్నామా అది చూడాలి. ఇక్కడ ఏమంటున్నాడు, నేను చేసిన నిబంధనను మరొక జ్ఞాపకం చేసుకోవాలి. మనం ఏం చేస్తామంటే ఉదయం ప్రార్థన చేసుకుంటే సాయంత్రానికి దేవునితో ఉన్న సంబంధం కోల్పోతాం. ఎందుకంటే లోకంలో అనేకం చూసి అనేకం విని మనకు తెలియకుండానే దేవునికి దూరం అవుతాం. అయితే మనము అవి మరవక ఉండాలి. మరవక ఇతర దేవతలను ఉండవలెను. అయ్యో, ఇది విచిత్రం అనిపిస్తుంది, నేను ఇతర దేవతలను ఎవరు పూజిస్తా అని అంటారు. యేసు ప్రభు కంటే ఎక్కువ దేన్నైతే ఇష్టపడ్డా, దేన్నైతే అనుసరించినా అది మనకు దేవతగా దేవుడు చూస్తున్నాడు. ఆజ్ఞల్లో మోషేకి ఇస్తాడు. నిర్గమకాండంలో చూస్తే పైన ఆకాశం ఎందే కానీ, కింద భూమి ఎందే కానీ, భూమి కింద నీళ్ళ ఎందే కానీ ఏ రూపానికి నువ్వు నమస్కరింపకూడదు అని చెప్పినాడు. మన జీవితాల్లో అనేక సార్లు మనుషులకు గౌరవం ఎక్కువ ఇస్తాం. దేవుని కంటే ఎక్కువ ఎవరికి ఇవ్వదు. గౌరవించడం తప్పేం కాదు, దేవుని కంటే ఎక్కువ ఎవరికి ఇవ్వదు. దేవుని కంటే ప్రయారిటీ ఇంకెవరికి ఎక్కువ ఇస్తున్నామో దాన్ని బట్టి ప్రభుని అవమానపరిచినది. అయితే మన జీవితము అట్లా ఉండకుండా ఉండాలని దేవుడు పైన చాలా విషయాలు చెప్పినాడు. ఏమనంటే 35వ వచనం నుంచి చూస్తే, మహాధికారం చూపి బాహుబలం చేత ఐగుప్తు దేశంలోనూ మేము రప్పించిన యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయనను మాత్రమే నమస్కారం చేసి బలులు అర్పింపవలనని ఇశ్రాయేళ్ల పేరును బట్టి యాకోబు సంతతి వారికి సెలవిచ్చిన దేవుని సేవింపకయు ఉన్నారు. మన జీవితం అదే. పనిని బట్టి దేవుని సేవ చేసేది లేదు. దేవుని సేవ చేస్తున్నామని చెప్పి దేవుని కంటే ఎక్కువ డబ్బుల సంపాదనలో, పేరు సంపాదనలో ఎట్లా బిజినెస్ చేస్తున్నాం అనుకుంటున్నాడు. ప్రియ సహోదరుడు, సహోదరి, దేవుడు కళ్ళు మూసుకోలేడు. ఆయన కృప వారికి ఆరిపోయేటట్టు, అరణ్యంలో రాలిపోయేటట్టు చేసిన దేవుడు మన గురించి చేయగలడు. కానీ ఆయన ఇంకా కృపనిస్తూ వచ్చినాడు. సేవింపకున్నామా, ఇంకా 30వ వచనంలో అంటాడు, ఆయన ఆజ్ఞాపించిన కట్టడలను గాని, విధులను గాని, ధర్మశాస్త్రమును గాని, ధర్మమందే గాని, దేనిని గాని అనుసరింపకయో ఉన్నారు. అట్లాంటి వాళ్ళు ఉన్నారు. మనం ఏం చేస్తున్నాం? దేవుని ఆజ్ఞలను, దేవుని వాక్యమును అనుసరించి జీవించకపోతే దేవుని వలన మనం చాలా నష్టపోయేవారం. మనం ఇహలోక సంబంధం కాదు. ఆయనను ఈ లోకానికి అవతల ఆయన ఉన్నాడు, పరలోకంలో ఆయన ఉన్నాడు. ఆయన వచ్చినప్పుడు ఆయనతో కలుసుకునే స్థితి మనకిచ్చినాడు. ఉదయకాలం మన పతనాలు సరి చేసుకున్నాం. ఇశ్రాయేళ్ల పక్షమున ఆయన కనిపెట్టి చూస్తున్నాడు, నా నిబంధనను మీరిర్రు అని. మనం ఏదైనా నిబంధన మీరినామా? మనం మారుమనసు పొందినాడు, ఏం నిబంధన చేసుకున్నాం?
మనం పశ్చాత్తాపడి బాప్తిసం తీసుకున్నాడు, ఏ కట్టబడి చేసుకున్నాం దేవునితో, దాన్ని కట్టుబడి ఉన్నామా లేమా పరీక్ష చేసుకున్నాం. దేవుడి మాట దించినాక చిన్న ప్రార్థన. పరమ తండ్రి యేసు ప్రభు నామములో వందనాలు, ఉదయకాలం ఇచ్చిన ఆశీర్వాద స్తోత్రం. నీతో చేసుకున్న నిబంధన ప్రకారం మేము ఎల్లప్పుడూ జీవించే కృపణీయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం. ఆమేన్. మీరందరి పరిచర్య గురించి భారంగా ప్రార్థన చేయండి. ప్రైజ్ ద లార్డ్.